ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మా యొక్క ప్రేమాభివందనాలు తెలియజేస్తున్న ప్రియులారా, మా కొరకు ప్రార్థిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను పరిచర్యలను బహుమిక్కిలిగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈ వారానికి దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని ఆయన యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. మా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మాటలు బట్టి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మాకు దైవిక జ్ఞానాన్ని కలిగించి మా జీవితాలు జీవింపచేసి మీరే మహిమ పొందుకోండి, ఫలింపు చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మధ్య నేను ఒక కృతజ్ఞత కూడికలో వాక్యాన్ని పంచుకునేటప్పుడు అక్కడ ఆ పాస్టర్ గారు ఒక సాక్ష్యాన్ని చెప్పారు. అదేంటంటే, ఆయన తన చర్చి యానివర్సరీ కార్యక్రమంలో సాయంకాలపు కూడికలో వారు ఏర్పాట్లు చేస్తుండగా మే 5వ తారీఖున, ఈ నెలలోనే 5వ తారీఖున సాయంత్రం 6:30-7 ఆ ప్రాంతంలో అది ఒక పల్లె గ్రామం. ఆయన మైక్స్, అలాగే దాన్ని ఏమంటారు, మైక్స్ ఆయన తయారు చేస్తుండగా, యాంప్లిఫైరు మైకు పనిచేస్తుండగా కరెంటు బోర్డు స్విచ్ వేయగానే హెవీ లోడ్ ఒక్కసారి ఆపరేట్ అయిపోయి ఆ పవర్ మైక్లోకి వచ్చేసి తిన్ని ఆ కరెంటు పట్టేసింది. ఆ కరెంటు పట్టేసేసి ఒక అర్ధగంట సేపు వరకు వదలకున్న శరీర భాగాల్ని కాల్చివేసి తాను కూడా నొరగ కార్చుకొని కోమాలోనికి వెళ్ళిపోయాడు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితే. అయితే తనని ఎవ్వరూ కాపాడడానికి అక్కడ ఎవరు లేరు. కానీ తిను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు, బ్రతికిస్తే నీ సేవ కొరకే పూర్తిగా నేను అంకితం చేసుకుని నీ సేవను చేస్తాను అని తనలో తను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈలోపు తన భార్య అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి మందిరంలో పాస్టర్ గారు ఏం చేస్తారని చూసిందట. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఆయన కరెంటు పట్టేయడం చూసి, ప్రభువా, ఇంకా నా భర్తను నువ్వు తీసుకెళ్ళిపోతే నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నన్ను కూడా తీసుకెళ్ళిపో, మా పిల్లలు లేరు కాబట్టి అని ఆమె కూడా ప్రార్థన చేసుకుంది. బ్రతికిస్తే నీ సేవార్థమే బ్రతికించు అని ధైర్యం చేసి ఆ అమ్మాయి ఆ కరెంటు స్విచ్ ఆఫ్ చేయటం, కర్రతో ఆ మైక్ని బయటకు తీయటం చేసినప్పుడు, అలాగన తను ప్రార్థన చేసుకున్న ప్రార్థనకు ఆ పాస్టర్ గారికి తెలివి వచ్చి కొంచెం కళ్ళు తెరవటం, లేకపోతే పళ్ళుతో నోటితో మాట్లాడటం, చిన్న నోటి నుంచి శబ్దం రావటం ఆమె విని దేవునికి స్తోత్రం చెల్లించి ఇంకా అక్కడి నుంచి గ్రామస్తులందరూ సపర్యలు చేశారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. కొంతమంది సేవకులు అందరూ కూడా సహాయం చేసి మరి మన చర్చిల్లో సేవకుల యొక్క కుటుంబాల్లో
అమ్మగారులు కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా మెడికల్లో ఎక్కువగా ఉంటుంటారు కాబట్టి వీళ్ళంతా వచ్చి చాలా సహాయం చేసి మొత్తానికి ప్రభువు ఆ బిడ్డ పట్ల, ఆ సేవకుని పట్ల, ఆ సేవకురాల పట్ల కృప చూపించి ఆ సేవకుడికి మరొక జన్మ అంటూ దేవుడు ఇచ్చాడు. దాని కొరకు కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటే నేను శ్రీకాకుళం వెళ్ళి 25వ తారీఖున ఆ కృతజ్ఞత కొడుకులో మాట్లాడినప్పుడు నా మనస్సు ప్రేరేపించి, నేను ఎప్పుడు కూడా మరణం మీద ఎక్కువగా మాట్లాడను, జీవం మీద మాట్లాడతాను. ఆ జీవం మీద మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్లో కొన్ని మాటలు సంఘానికి కూడా, సేవకులకు కూడా, సంఘ నాయకులకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది ఎవరు ఈ వాక్యాన్ని విన్నా సరే వాళ్ళకి దైవికపరమైనటువంటి జ్ఞానమని నేను తెలియజేస్తూ, ఈ 4 నిమిషాల్లో మీరు కొన్ని మాటలు తెలుసుకోవాలని, కొంత జ్ఞానం దైవికంగా మీరు పొందుకోవాలని ఆశిస్తూ కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఆ బ్రదరు, ఆ అబ్బాయికి ఒకసారి పాము కరిచేసిందంట, నాగుపామే కరిచేసిందంట. ఒకసారి తాటి కమ్మల కిందన పెద్ద నాగుపాము ఉందంట, ఆ తాటి కమ్మల మీద ఈయన పడుకున్నాడంట. అప్పుడు అది కలవలేదంట. ఒకరోజు మాత్రం ఒక పెద్ద నాగుపాము తను తలుపు తీస్తుండగా గుమ్మం దగ్గరే పడగ విప్పి అది తన కాలికి కరిచినట్టుగా ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇంకొకసారి తన భార్య తను స్కూటీ మీద వెళ్తున్నారు, ఈవినింగ్ టైము ప్రార్థనకి వెళ్తుంటే పల్లె గ్రామాల్లో ఏం చేస్తారంటే పండిన పంటలని ఏం చేస్తారంటే రోడ్డు మీద ఎండబెడతారు. మీకు కూడా కాకినాడలో అలాగే చేస్తారా? కొన్ని గ్రామాల్లో చోలని, అలాగే లేకపోతే జొన్నలని, లేకపోతే ఇంకా కొన్ని పంటలు అవి రోడ్డు మీద ఆరబోస్తారు. అయితే జొన్నలు సైడ్కి పెడతారు. చోలు వాళ్ళు ఈ రాత్రికాల సమయంలో చూసుకోలేదు. అట్నుంచి ఒక ట్రాక్టర్ వస్తున్నాడు, ఇట్నుంచి వీళ్ళిద్దరు భార్యాభర్తలు వెళ్తున్నారు. ఈ పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళాక కూడా ఆ చోలు కనపడవు కదా, చిన్నగా ఉంటాయి కాబట్టి, అందులో నల్లగా ఉంటాయి కాబట్టి, తారు రోడ్లో కలిసిపోతాయి కాబట్టి ఆ చోలు కనపడలేదు. ఈ చోళ్ళు మీద బండి ఎక్కించగానే ఆ జారిపోయి ట్రాక్టర్ కిందకి వెళ్ళిపోయారు. ఎవరు? భార్య భర్త ఇద్దరును. ఈ పాస్టర్ గారే ఆ సాక్ష్యం చెప్తుంటే విన్నాను, అదే నాకు ఫస్ట్ టైం విన్నా ఆ సాక్ష్యం. కానీ దేవుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్లో దూరిపోయి వీళ్ళిద్దరికీ ప్రాణహాని లేకుండా చాకచక్యంగా ఆ ట్రాక్టర్ని నిలిపాడు. అప్పుడు మళ్ళీ ఆ ట్రాక్టర్ డ్రైవర్ కిందకి దిగి వాళ్ళు లాగి వాళ్ళకి సపరీలు చేసి వెళ్ళాడంట. ఇలాగా 4 పర్యాయాలు తనకి ప్రాణాపాయమైనటువంటి, మరణకరమైనటువంటి ప్రమాదాలు జరిగినా సరే తను తప్పించబడ్డాడు. కారణం ఏంటో చెప్పనా? మనిషిలో ఉన్న గొప్పతనం కాదది, కాపాడినవాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మా పక్షమన పూర్ణ రక్షణ కలుగచ్చే దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. దేవుడు వశం. మరణాన్ని రుచి చూడనటువంటి నరుడు ఎవడూ కూడా ఈ లోకంలో లేడు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే సర్వమానవాళికి కూడా. కానీ అన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా, ఇది నా జీవితంలో జరిగింది కాదు, వేరొకరి జీవితంలో జరిగింది చెప్తున్నాను.
సజీవ సాక్షిగా ఆయన చెప్తున్నది నేను చెప్తున్నాను మీకు. అంటే ఆయన సాక్ష్యాన్ని గుర్తు చేసుకొని వాక్యాన్ని బోధిస్తున్నాను మీకు. దేవుడు దేనికి మరణాన్ని తప్పిస్తాడు? దేవుడు తన ప్రజల పట్ల సంపూర్ణమైన రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు. అలాగే వారికి మరణాన్ని రానివ్వకుండా తప్పించే శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం దేవుడు ఎందుకు మనకి ప్రాణభిక్ష పెడతాడో ఆ విషయాలు మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. మొదటిగా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. అందులోనే 118వ కీర్తనలోనే 17వ మాట ఒక మాట కూడా ఉంటుంది. అది చదువుదాం. 118వ కీర్తన 17వ మాటలు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నేను చావను, జీవము కలిగి దేవుని కార్యాలు వివరిస్తాను. ఇది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. నీకు బ్రతుకెందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే నువ్వు దేవుని కార్యాలు వివరించడానికి. గత వారంలో చెప్పాను మీకు, 2000 దెయ్యాలు పట్టినటువంటి ఒకడు గెరాసేనుల దేశంలో సంచరిస్తున్నప్పుడు యేసు ప్రభు వస్తే యేసు ప్రభుకి ఎదురైపోయాడు. వాడు నిజంగా ధన్యుడు. ఆ రోజే కనుక యేసు ప్రభుకి ఎదురవ్వకపోతే ఆయన ఇంకా ఆ దెయ్యాలు వాడిని చంపేసేవే. ఎందుకంటే అప్పటికప్పుడే వాడే హాని చేసుకుంటున్నాడు, వాడు ఇతరులకు హాని చేస్తున్నాడు. కాబట్టి వాడు హాని చేసుకుంటూ వాడు ఇతరులకి హాని చేస్తున్నాడు. ఇంకా దెయ్యాలు అనేవి మనిషిని బ్రతకనివ్వు. హల్లెలూయా. దెయ్యాలు మనిషిని బతకనివ్వు. అందుకోసం ఒక పిల్లోడిలో దూరి అగ్నిలోకి నీళ్ళలోకి వాడిని తోసేసేవి దెయ్యాలు. ఎందుకంటే వాడిని చంపడానికి. అది 2000 దెయ్యాలు పట్టినాడు. యేసు ప్రభుకి ఎదురైపోతే యేసు ప్రభు వాడి మీద కనికరపడ్డాడు. కనికరపడి వాడిలో ఉన్న దెయ్యాలన్నిటిని కూడా వెళ్ళగొట్టి వాడిని విమోచించి, వాడిని రక్షించి, వాడిని విడిపించి వాడికి జీవాన్ని పోసాడు దేవుడు. వాడి జీవితానికి స్వస్థత ఇచ్చాడు దేవుడు. వాడి జీవితానికి సమాధానం ఇచ్చాడు దేవుడు. ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని బోధ నేర్పించాడు. అటు తర్వాత ఏమన్నాడంటే, నీవు నీ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీ దేశస్తుల దగ్గరికి వెళ్ళి ప్రభువు నీ పట్ల చేసిన కార్యాలను నువ్వే చేయాలి, వివరించాలి, ప్రకటించాలి. ఇక్కడ కీర్తనాకారుడు అదే అంటున్నాడు, నేను చావను, సజీవుడినై ప్రభు కార్యాలు నేను వివరిస్తాను అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున జీవిస్తున్న ప్రతి మానవుడు ఆ జీవాన్ని పొందుకున్న, ఆ జీవాన్ని అందిస్తున్న ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలి, ఆయన్ని ప్రకటించేవారిగా బ్రతకాలి. ఎందుకు ఆయన ఒక ప్రవక్తగా, ఈ మధ్య నేను ఒక ఇజ్రాయేల్లోనో ఎక్కడో, ఒక అమెరికాలోనో ఎక్కడో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల గురించి ఎందుకు చెప్పాలి, దేవుడి కోసం మనిషి ఎందుకు చెప్పాలి అని ఒకడు క్వశ్చన్ వేశాడు. దేవుడి కోసం మనిషి ఎందుకు చెప్తాడంటే మానవుడికి జీవాన్ని ఇస్తున్నాడు కాబట్టి, మానవుని జీవింపజేస్తున్నాడు కాబట్టి, ఆ జీవం ఇచ్చే దేవుడి కొరకు చెప్పాలి. ఉదాహరణకి నా జీవితంలో కూడా 2 అద్భుతాలు జరిగినాయి చెప్తాను. ఒకటి,
నేను చిన్నప్పుడు పల్లె గ్రామాల్లో చెరువుల్లో ఈదడం, నూతుల్లో గెంతి ఈదడం అనేది అలవాట్లు. నేను చిన్నప్పుడు ఏం చేశానంటే, సరదాగా అందరూ మన గోలిపిక్కలు ఆడుకోవడమో, తెడ్డు బిల్ల ఆడడమో, లేకపోతే క్రికెట్ ఆడడమో, ఇవన్నీ ఆటలు అయిపోయిన తర్వాత సర్వసాధారణంగా 12 గంటలకి చెమటెక్కుతాం కాబట్టి సెలవుల్లో ఆ వేసవిలో ఏం చేస్తారంటే నూతుల్లో గెంతి స్నానాలు చేయడానికి, లేకపోతే చెరువుల్లో పడి ఈదడానికి వెళ్తారు. అక్కడ పిల్లి మొగ్గలు, తర్వాత రకరకాల ఒక సందడి, అంత సందడి చాలా చక్కగా ఉంటుంది. కానీ నాకు అప్పటికి ఈత రాదు. చెరువులో అయితే మెల్లిగా కొద్దిగా ఇలా కాలు పెట్టుకొని లోతు ఉందా లేదా అని తెలుసుకొని కొద్దిగా లోతు జారుతుందంటే వెనక్కి వచ్చేవాడిని. కానీ నూతి దగ్గర చాలా పెద్ద నూయి అది. ఆ నూతిలో చాలామంది గెంతుతున్నారు. ఒకటి ఇటు నుంచి, ఒకటి అటు నుంచి, ఒకటి నాకు ఎదురు నుంచి, ఒకటి. నేనేమో ఇలాగ కూర్చొని, నేను అప్పటికి 6th క్లాస్ చదువుతున్నాను, 13 సంవత్సరాల వయసు. ఇంకా అంతకన్నా కదా, 12 ఎంత ఉంటాయి, 11, 12 ఉంటాయి. అప్పుడు వీళ్ళందరూ గెంతున్నారు కదా అని నేను గెంతేసాను ఒకసారి. ఏమవుతుంది, నూతిలో పడి అందరూ తేలుతున్నారు, అందరూ వచ్చేస్తున్నారు, నేను కూడా వచ్చు అనుకొని గెంతేసి ఇలాగంటున్నాను పైకి. చూడు జాస్వా, లాలు, అది ఈత వచ్చా నీకు రాదా? ఇలాగంటే నా ప్రెషర్ని నేనే ఏం చేస్తున్నానంటే నీటిని పైకి ఇలా తోలి నేను కిందకి వెళ్ళిపోతున్నాను. బాడీ ఎవరైనా నీటిలో పడినప్పుడు అంటే ఇలాగనాలంట, కిందకి నీటిని తొక్కాలి, ఇలాగ వెనక్కి తొక్కాలి. చూడండి, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇలా వెనక్కి తోలుతారు. లేకపోతే మునిగినోడు ఏం చేస్తాడు, ఇలాగ అనుకొని పైకి. అంటే ప్రెషర్ని కిందకి నీటిని కిందకి నొక్కితే మనం పైకి వస్తాం. నీటిని మీదకి అంటే మనిషి కిందకు పోతాడు. కాబట్టి ఏం చేయాలి, అప్పుడు నేను ఇలాగనుకుంటే కిందకి వెళ్ళిపోతున్నాను. నాకేమో కొంచెం లోతైన నుయ్యేది, నాకేమో ఏం తెలియటం లేదు, నేను ఎప్పుడు పైకి వస్తానా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నేను లోనకి వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా అయిపోయాను అనుకున్నాను. ఎందుకంటే లోన వచ్చినప్పుడు ఈలోపు నాకు మా మామయ్య ఒక ఆయన, ఇప్పుడు చనిపోయాడు అనుకోండి, ఆయన రాజు నన్ను రాజు అంటారు, గెంతాడు పైకి రాలేదు అని చెప్పేసి వాడు కిందకు వచ్చి నా జుత్తు తగిలింది వాడికి. పెద్ద జుత్తు, జాషువాలాగా చాలా పెద్ద జుత్తు ఉంచేవాడిని. ఆ జుత్తు పట్టుకొని పైకి తీసుకొచ్చాడు. అప్పుడు బ్రతికాను. అప్పుడు ఒకసారి చనిపోవలసింది. దేవుడు ఎందుకు బ్రతికించాడు తెలుసా? ఇదిగో ఈ రోజున ఆయన మాటలో ఈ రకంగా నేను మీకు వివరించడానికే నన్ను బ్రతికించాడు. బాల్య వయసులో ఇంకొకసారి ఇది జరిగి నేటికి అది 4, అది 3, 7, 9 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నేటికి. మేడ మీద నుంచి కిందకు దిగుతున్నాను. 2 అంతస్తుల బిల్డింగ్లో మేము అప్పుడు ఉండేవాళ్ళం. క్రిందన చర్చి, పైన మేము ఉండేవాళ్ళం. మేడ మీద నుంచి కిందకు దిగుతుంటే సాయంత్రం 4:30 అప్పుడు ఒక మెల్లని స్వరము, చల్లని మెల్లని స్వరము నాకు వినిపిస్తూ, కుమార్ 2 monthsలో, ఓన్లీ 2 monthsలో నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను అని ఒక స్వరం నాకు వినిపించింది. నా చెవులకు వినిపించింది. ఓన్లీ 2 months టైం ఫర్ యూ హ్యావ్ టు గెట్ రెడీ. అప్పటికి నాకు పిల్లలు, చిన్న పిల్లలు,
భార్య, నేను లేకపోతే ఎలాగ ప్రభువా వీళ్ళు బ్రతుకుతారు, పిల్లలు ఇంకా భవిష్యత్తులోనికి రాలేదు అని ఒక రిక్వెస్ట్. రెండో రిక్వెస్ట్ ఏంటంటే, నేను చేయాల్సిన సేవ ఇంకా చాలా ఉంది, నేను చేయలేకపోయాను, నా పట్ల నీ సంకల్పం నెరవేర్చబడలేదు ఇంకా, కాబట్టి నాకు ఇప్పుడు ఈ చావు వద్దు, నీ కార్యాలు నేను వివరించాలి, నాకు ఒక దర్శనాన్ని ఇచ్చావు, ఆ దర్శనం ఇంకా పూర్తిగా నెరవేర్చబడలేదు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు. ఇంకా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉండిపోయినాయి, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఉండిపోయినాయి. భారతదేశంలో నేను ఇంకా స్థాపించబడలేదు. ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ప్రభువా. పిల్లలు గుడ్ కెరీర్కి రాలేదు, వాళ్ళ వివాహాలని నేను చూడాలి కదా ప్రభువా. వాళ్ళ సంతానాన్ని, నీ పిల్లలను నువ్వు చూస్తాను, అక్కడ వాగ్దానం, నీ పిల్లలు నువ్వు చూస్తావన్నావు ప్రభువా. నాకు మనవాళ్ళని చూడాలి, మనవరాళ్ళని చూడాలి, కోడల్ని, కొడుకుల్ని, కుటుంబాలని చూడాలన్న ఆశ ఉంటుంది కదా ప్రభువా. కుమారులు అభివృద్ధిలోకి రావాలి, నా బిడ్డల్ని దేవుడు దీవించాడని నేను కూడా నిన్ను స్తుతించి గణపరిచి ప్రకటించాలి కదా అని ప్రభుతో ఆ దిగుతున్న సమయంలోనే ఏడ్చుకుంటూ ఏకాంతంగా తర్వాత ఒక గంట సేపు పైకి మేడ మీదకి వెళ్ళిపోయి ప్రభుతో మాట్లాడుతూ ఉంటే నేటికి 9 సంవత్సరాలు దాటాయి. ప్రభు ఎందుకు మనకి జీవం ఇస్తాడో తెలుసా? ఆయన గొప్ప కార్యాలు చాటడానికి ఒక కారణమైతే రెండవ కారణాన్ని నేను కూడా తర్వాత చెప్పి ముగిస్తాను. మొదటిగా, దేవుడు ఎప్పుడు కూడా మనకి కాపుదల ఇస్తాడు. ఎఫెసీ 1:13 ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు అని అక్కడ రాయబడి ఉంది. ఎఫెసీ 1:13 ఎవరైనా తీస్తే కనుక చదువుతారా? అందులో ఏముంటుంది? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మొదటిగా ఆయన కాపుదల మనకు ఎలాగొస్తుంది అంటే, ఆయన రక్షణ మనకు ఎలాగొస్తుందంటే, ఆయన ఆత్మచేత మనల్ని ముద్రించినప్పుడు ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ మనల్ని టచ్ చేయడానికి లేదు. మన స్వాస్థ్యాలను కానీ, మన కుటుంబాలను కానీ, మన సంపదను కానీ, మన సంసారమును కానీ, మన సంతానమును కానీ, no one has the right to touch us all. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ చేత ఎందుకు ముద్రించాడో తెలుసా? దానికి ముందు తన యొక్క రక్తం చేత మనల్ని కడిగి విమోచించి, అనగా విడిపించి, మన పాపాలని క్షమించి, ఆ ప్రియుని రక్తమందు మనకు విమోచనం కలిగించిన దేవుడు, విమోచన అనగా పాప క్షమాపణ, అపరాధాలకు క్షమాపణ కలిగించి మనల్ని రక్షించుకున్న దేవుడు ఇంకా ఈ బిడ్డకు ఎవ్వరు టచ్ చేయకూడదు, తిను పాపమలినం మళ్ళీ తెచ్చుకోకూడదు, పరిశుద్ధత పోగొట్టుకోకూడదు, రక్షణ పోగొట్టుకోకూడదు అని మన చుట్టూ ఆయన ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ శీలేస్తాడంట. చుట్టూ పరిశుద్ధాత్మ శీలేస్తాడు.
అందుకోసం మనల్ని ఎవరు టచ్ చేయలేరు. యేసు ప్రభువుని కూడా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఆత్మచేత ముద్రించాడు. యేసు ప్రభు ఆత్మపూర్ణుడై పుట్టాడు. యేసు ప్రభు ఆత్మ నింపుదలతో ఉన్నాడు, ఆత్మ బలంతో ఉన్నాడు. తన చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని కంచె ఉంది. అందుకోసం చాలామంది యేసు ప్రభుని కొన్నిసార్లు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. పర్వతాల మీద నుంచి కిందకు తోసి చంపేయాలనుకున్నారు. పబ్లిక్గా పట్టుకొని కొట్టి చంపాలనుకున్నారు. ఎందుకు చంపలేకపోయారు అంటే ఆయన చుట్టూ ఏముందట? పరిశుద్ధాత్మ ముద్ర. అలాగే మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మ చేత ముద్రించేశాడు. ఎవడైనా మనల్ని టచ్ చేయాలంటే ముందు దేవుని టచ్ చేయాలి, పరిశుద్ధాత్మని టచ్ చేయాలి. అంత కలేజా కానీ, అంత బలం కానీ, అంత లేదు, ఎవరికీ లేదు. ఈ లోకంలో లేదు, ఏ లోకాల్లో కూడా లేదు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి అంటే గుర్తుంచుకోవాలి, దేవుడు మనల్ని తన ఆత్మచేత ముద్రించి కాచి కాపాడుతున్నాడు అని మనము తెలుసుకోవాలి. నా శరీరమును తిని నా రక్తాన్ని త్రాగువాడు ఎన్నటికీ కూడా చనిపోడు. చనిపోయి బ్రతికి తిరిగి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే నేనే పునరుత్థానమును, నేనే జీవమును ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఆయన పునరుత్థానపు బలము, ఆయన రక్తపు కాపుదల, ఆయన శరీరం అంటే రొట్టె రక్తము అందుకోసం తీసుకోవాలి. బల్లారాధన ఎందుకోసం అంటే రొట్టె రసం ఎందుకు తీసుకోవాలంటే ఆయన శరీరాన్ని తిని, ఆయన శరీరం అంటే ఏంటంటే రొట్టె రక్తం, బ్రెడ్ అండ్ బ్లడ్, అదే లైఫ్. మీ పితరులు మన్నాను తిన్నా చచ్చిపోయారు, కానీ నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగేవాడు ఎన్నటికీ చచ్చిపోడు. ఒకవేళ చనిపోయి తిరిగి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచోడు ఇక ఎన్నటికీ చావడు. నేనే జీవమును, నేనే పునరుత్థానము. ఆయనే మనకు జీవం అనుగ్రహిస్తున్నాడు, ఆయనే జీవమై ఉన్న దేవుడు. కాబట్టి మనము ఆయన్ని ఇతరులకి ప్రకటించాలి. కాబట్టి మనం ఇతరులకి ఆయన గురించి ప్రకటించాలి. పునరుత్థానపు బలము, ఆయన వాక్యములో ఉన్న బలము, ఆయన ఆత్మలో ఉన్న బలము, ఆయన రక్తంలో ఉన్న కాపుదల బలము, ఇవన్నీ కూడా మనల్ని జీవింప చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? జీవింప చేస్తున్నాయి. అందుకోసం ఆయన ఏం చేశాడు? మన చుట్టూ ఏం చేశాడు? ఆయన రక్తపు, ఆయన కాపుదలతో పాటు ఆయన రక్షణ కలిగిస్తూ ఆయన ఆత్మచేత ముద్రించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆత్మచేత మనల్ని ముద్రించాడు. ఇంకా ఏంటంటే 91వ కీర్తన చదువుకుంటే కనుక ఆయన దూతలు కూడా మనల్ని కాపాడేటువంటి పనిలో ఉంటుంటాయి. పేతుని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి దూత కదా, ఆయన శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుణంలో ఉంటుంటే దేవదూత లేక దేవుడు అందులోకి వచ్చి వాళ్ళు నలుగురు చూశారు. వాళ్ళు అవునా కాదు? దేవదూతలు పరిచర్య మనకుంది. దేవదూతల పరిచర్య మనకుంది. దేవదూతల కాపుదల మనకుంది. యేసు రక్తపు కాపుదల మనకుంది. యేసు వాక్యపు కాపుదల మనకుంది. యేసు ఆత్మ కాపుదల మనకి
ఉంది. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ముద్రలో భాగమే. కాబట్టి ఈ రోజున నీవు నేను ఎన్ని ప్రమాదాలు ఎదురవుతున్నా, ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, మరణాన్ని తప్పించి దేవుడు మనల్ని జీవింపచేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రతి మరణము ప్రతి కష్టము ఒక మరణానుభూతినిస్తుంది, నరకపు అనుభవాన్ని ఇస్తుంది. ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. దట్స్ కాల్డ్ డెత్. ఎందుకు ఈ జీవితం అంటే ఏంటంటే ఇంక బతకడం ఎందుకు రానట్టుగా అనిపిస్తుంది. కానీ అప్పుడే నువ్వు గుర్తుంచుకోవాలి ఏంటంటే దేవుడు నిన్ను ఆత్మచేత ముద్రించి, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చచ్చిపోడు. ఇది మనం చేయాలి. ఈ రకంగా దేవుడు పునరుత్థానపు శక్తితోనూ, అలాగే యేసు రక్తపు శక్తితోనూ, యేసు ఆత్మశక్తితోనూ, యేసయ్య దూతల కాపుదలతోనూ మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ జీవింపచేస్తున్నాడు. రెండవదిగా ఆయన మరణాన్ని మృంగేశాడు. ఆదాము నుంచి మోషే వరకు 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు రాజుగా మరణం ఏలింది, పాపాన్ని ఆధారం చేసుకుని. అప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఆ ధర్మశాస్త్రం మరణపు శాతాన్ని కొద్దిగా తగ్గించింది, కానీ పాపాన్ని అరికట్టలేకపోయింది. మరణానికి ఆధారం ఏంటట? పాపం. జీవానికి ఆధారం ఎవరు? యేసు. అందుకోసం నా జీవాధారమా, నా జీవనాధారం, నా జీవమా అని ప్రార్థన చేస్తుంటారు, కీర్తిస్తుంటారు. నా ప్రాణమా, నా జీవమా ప్రార్థన చేస్తుంటారు. అలసిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత మరణాన్ని ఓడించాడు. మరణం అనేది కడపటి శత్రువు. మరణం అనేది కడపటి శత్రువు. పాపము, లోకము, శాపము, సాతాను, మరణము, ఇవి 5 శత్రువుల్లో చివరి శత్రువు ఎవడంటే మరణం. వాడిని కూడా దేవుడు ఓడించేసి ఆ మరణాన్ని కూడా నమిలి మింగేశాడు. కాబట్టి యేసు ప్రభునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మరణమే లేదు. అపోస్తలుడు పౌలు అన్నాడు కదా, నేను ఎప్పుడో చచ్చిపోయాను, నేను బతుకుతున్నానంటే కేవలం యేసు ప్రభు నందు నేను బ్రతుకుతున్నా. నా జీవము, మన జీవము క్రీస్తు నందు దాచిపెట్టబడింది. యేసు ప్రభు ఉంటేనే జీవము. యేసే నేనే జీవము. ఆయన ఏమన్నాడు? నేనే జీవము అన్నాడు. ఆయన ఉంటే జీవము, ఆయన ఉంటేనే జీవము. యేసు అంటేనే జీవము, యేసు ఉంటేనే జీవము. హల్లెలూయా. నెంబర్ 1, మరణపు బలాన్ని ఆయన విడిచేశాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానపు బలము యేసు మనలో ఉంటే మనలో పునరుత్థానపు బలము కలుగుతుంది. అందుకోసం ఏ వ్యాధి కానీ, ఏ హానికరమైనది కానీ నీ శరీరంలో ఉన్నా సరే అది నీకు ఏ మాత్రమును హాని చెయ్యదు. దేవుడు పర్మిట్ చేసి నీకు దాని నుంచి నువ్వు పోవాలి అనుకుంటే తప్ప, లేక నువ్వు ఈ జబ్బుతో నన్ను తీసుకెళ్ళిపోబాబు అంటే కనుక. కానీ ఇక్కడేమంటాడు? నేను చావను,
బ్రతికి సజీవుడిని ప్రభు కార్యాలు వివరిస్తాను. హల్లెలూయా. సజీవుడిని నీ కార్యాలు నేను వివరిస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. సో రెండోది ఏంటంటే యేసు ప్రభు ఉంటేనే జీవము అనేది మనం తెలుసుకోవాలి. చివరిగా ఒక మాట నేను చెప్తాను. ఎందుకు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు అని అంటే, ఎందుకు మరణాన్ని తప్పిస్తాడు అంటే, నెంబర్ 1 ఆయన కార్యాలు ప్రకటించడానికని నేను చెప్పాను. నెంబర్ 2 మన జీవితాలు మనమే ఎక్కడో ఒక దగ్గర జారామో, ఎక్కడో ఒక దగ్గర తప్పేమో, జీవ మార్గాల్లో, ప్రభు మార్గాల్లో, పరిశుద్ధతలో, పరిచర్యలో, వ్యక్తిగతమైన పరిశుద్ధతలో, సాక్ష్యపు జీవితంలో, కుటుంబ వ్యవస్థల్లో ఎక్కడ జారుతున్నామో, ఎక్కడ తప్పుతున్నామో వాటిని గ్రహించి ఆ తప్పిదాల నుంచి నువ్వు తప్పుకోవడానికి నీకు ఒక హెచ్చరికగా దేవుడు నీకు ఆ ఆపదను కలిగించవచ్చు. చంపడు. కరెంటు అరగంట పట్టేసి ఉంచిందంటే ఎవరైనా బతుకుతా చచ్చిపోతారా? స్పాట్లో చచ్చిపోతారు. అలాగే ఎవరెవరి జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు జరిగాయో, కార్యాలు జరిగాయో నాకు తెలియదు. నా జీవితంలో జరిగిన 2 సంఘటనలు చెప్పాను మీకు. మీ జీవితాల్లో జరిగిన సంఘటనలు మీకు తెలుసు. మనం ప్రభువుకి కొద్దిగా ఆయాస్కరంగా బతుకుతున్నాం మేము. అది తెలుసుకోవాలి. చెడ్డ పనులు చేయడం మానేయాలి. తప్పుడు పనులు చేయడం మానేయాలి. తప్పుడు ఆలోచనలోకి వెళ్ళకూడదు. తప్పుడు పనుల్లోకి వెళ్ళకూడదు. తప్పుడు క్రియల్లోకి వెళ్ళకూడదు. పాపపు క్రియల్లోకి వెళ్ళకూడదు. పరిశుద్ధతను కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రభుకు దూరంగా వెళ్ళకూడదు. ప్రభు సన్నిధికి దూరం అవ్వకూడదు. ప్రభు వాక్యానికి, ప్రభు సహవాసానికి దూరం అవ్వకూడదు. అది సంఘమైనా, సంఘ నాయకులైనా, సంఘ సేవకులైనా. దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. దేవుడు నీకు ఒక పరిచర్య అప్పగించాడు. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడు. దాన్ని సరిగ్గా నిర్వర్తించడానికి, సక్రమంగా నిర్వర్తించడానికి సేవా జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని మార్గాన్ని కనుగోవాలి. దేవుని స్వరాన్ని వినాలి. దేవుడితో మాట్లాడాలి. ఇది చేయొచ్చా, చేయకూడదని అడగాలి. అవన్నీ తెలుసుకొని నువ్వు పని చేస్తే ఆయన ఏమి ఇబ్బంది పడ్డే. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా వాక్య పరిచర్య చేసిన, ఇష్టానుసారంగా పరిచర్య చేసిన, ఇష్టానుసారంగా తిరిగిన, ఇష్టానుసారంగా సంఘం ఉందలే, సేవ ఉందలే అని నీ ఆలోచనలతో వెళ్ళిన, నీ ద్వారా దేవుడికి మహిమ రానప్పుడు నువ్వు ఇక భూమి మీద ఉండి ఎందుకని ఆయన ఆలోచన చేయాల్సిన అవసరం ఆయనకు వస్తుంది. కాబట్టి మరణావస్థితి కలిగినప్పుడు ప్రభుతో నీ పాపాలన్నీ చెప్పుకొని, ఇక మీదట నేను ఇలా చేయడానికి ఇష్టపడను, నీకు అనుకూలంగానే జీవిస్తాను, నేను సరి చేసుకుంటాను ప్రభువా, నాకు ఒక అవకాశం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, స్తుతి చెల్లిస్తున్నాను, మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నాకు జీవాన్ని ఇచ్చావు, నా కుటుంబానికి ఆధారంగా నన్ను ఉంచావు, నా బిడ్డలకు ఆధారంగా నన్ను ఉంచావు, నా భార్యకు ఆధారంగా నన్ను ఉంచావు.
నా నా సంఘానికి ఆధారంగా ఉంచావు, నా సేవకు ఆధారంగా ఉంచావు. ఒకవేళ నేను వెళ్ళిపోతే కనుక నాలాంటి దర్శనం, నాలాంటి పిలుపు నా పిల్లల్లో కానీ నా కుటుంబంలో కానీ లేదే. ఒకవేళ ఈ పరిచర్య ద్వారా నీ కార్యాలు వాళ్ళు కూడా చూస్తారు కదా, నీ కార్యాలను బట్టి వాళ్ళు కూడా మారుతారేమో, ఈ లోకం మారుతుందేమో, వాళ్ళు నలుగురికి సాక్షులుగా చెప్తారేమో కదా. నేను నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభువా, నేను తొందరపడిన ప్రభువా, నీ చిత్తాన్ని తెలుసుకుంటాను ప్రభువా అని నువ్వు జాగ్రత్త పడ్డానికి ముందుకొస్తే గనక ఆయన జీవునితో ఎప్పుడు కూడా ఉంచుతాడు. హల్లెలూయా. మొదటగా ప్రపంచాన్ని నీటి ప్రవాహంతో హెచ్చరించాడు దేవుడు, నీటి ప్రవాహంతో నాశనం చేశాడు దేవుడు. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఉంది. అందుకోసమే ఆ మాట చదివి ముగించేస్తాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ అందరూ మారు మనసు పొందాలి. సంఘస్థులు మారు మనసు పొందాలి, సంఘ నాయకులు మారు మనసు పొందాలి, సంఘ సేవకులు మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఇంకా అన్నిలైతే కంపల్సరీగా మారు మనసు పొందాలి. వాళ్ళు రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందాలి. మనం ఏంటంటే ఒక్కసారి నీటి ప్రవాహం అంటే దేవుని మాటను విని దాన్ని నిర్లక్ష్యం చేసినందుకు లోకస్తులందరూ నీటిలో కలిసిపోయారు, నోవా కుటుంబం తప్ప. ఇప్పుడు దేవుడు మాటను నమ్మి, దేవుడి మాటను నమ్మకున్నా, దేవుడి మాటను విని అక్కడ నమ్మలేదు. అందుకోసం లోకమంతా కూడా నీటి ప్రవాహంలో నాశనం అయ్యారు. ఒకవేళ నేనేమైనా తొందరపాటు మాట్లాడినట్టు క్షమించండి. నోవా గారు 120 సంవత్సరాలు సువార్త చేశాడు, దేవుడు వాక్యాన్ని బోధించాడు. ఎందుకయ్యా ఈ పడవ, ఎందుకయ్యా ఈ పడవ, ఎందుకయ్యా ఈ ఓడ, ఎందుకయ్యా ఈ ఓడ అంటే మీ అందరి కోసమే, మీరెవరు రాకపోతే నా కుటుంబమే ఉంటుంది దీంట్లో అని అన్నాడు. ఈ వార్డులోకి రాకపోతే మేము నీటిలో మునిగి చచ్చిపోతామా, భలే చెప్పేవాళ్ళే కథలు అని అన్నారు. ఆఖరికి ఏమైంది, చిన్న గాలి స్టార్ట్ అయింది, చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి, అది పెద్ద తుఫాన్ అయింది, పెద్ద వరద అయింది. ఇంకా పర్వతాలు మునిగిపోతున్నాయి, ప్రజలు మునిగిపోతున్నారు, బిల్డింగ్లు మునిగిపోతున్నాయి. ఆయన మాట విని ఏ జంతువులు వచ్చాయో, ఏ పక్షులు వచ్చాయో అవి ఆ నోవా కుటుంబం తప్ప ఇంకొక మనిషి అంటూ ఈ భూలోకంలో ఎవడు కూడా బ్రతకలేదు. జలప్రలయంతో నాశనం అయిపోయింది. అటు తర్వాత దేవుడు నోవాతో ఒక నిబంధన చేసి ఇంకెప్పుడు కూడా నీటితో నేను ప్రజలందరినీ నాశనం చేయను అని అన్నాడు. దానికి సూచనగా రెయిన్బో అనేది మనకి ఇప్పుడు కనబడుతూ ఉంటుంది. ఇంద్రధనస్సు అనేది మనకి కనబడుతూ వస్తూ ఉంటారు. ఇంద్రధనస్సు కనిపించింది అంటే దేవుడు తన నిబంధనను మరొకసారి ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానాలు అయిపోయి ఆరోహణం అయిపోయి తిరిగి రెండవ రాకడను గూర్చినటువంటి మాటను ఎత్తుకుంటూ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు ప్రభు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు?
ఆయన తొందరగా వచ్చి అనుకుంటున్నారు కదా మీరు. నో, ఇంకా మారు మనసు పొందాలి. ఎవరు పొందాలి? విశ్వాసులు పొందాలి, సంఘం పొందాలి. అలాగే సంఘ నాయకులు పొందాలి, సంఘ సేవకులు కూడా పొందాలి. అందరూ మారు మనసు పొందితేనే తప్ప పొందాలని కోరుచు దీర్ఘశాంతుడు అవుతున్నాడు. ఏమయ్యాడు? ఆలస్యం. ఎందుకంటే దీర్ఘశాంతుడు అవుతున్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు అంటే మనం మారతామేమో అని. మనం మారి ఆయన పరిశుద్ధతలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి వస్తామేమో అని, ఆయన ఆలోచనలోకి వస్తామేమో అని రావాలని కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అదే మన జీవితాన్ని సరి చేసుకోవటం. లేకపోతే ఇక్కడ ఏంటుందంటే తెలుసా, అగ్ని ఉంది. అక్కడ చాలా ఉంది. అక్కడ ఏంటంటే 10వ వచనం చదువుకున్నాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. హల్లెలూయా. ఏమవుతుందట? కాలిపోదు. అగ్ని వచ్చి ఈ లోకాన్ని కాల్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అగ్ని నాశనానికి మనము దొరికిపోకూడదు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్తగా ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, పరిశుద్ధతో ఉండాలి, ఆశతో ఉండాలి, భక్తితో ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి. ఆ జాగ్రత్త నీవు నేను తీసుకొని, ప్రభు ఇంతవరకు ఏదో చేశానయ్యా తప్పు, నన్ను క్షమించు, ఇక చేయను, నీకు అనుగుణంగా నేను బ్రతుకుతాను, నువ్వు అనుకున్నట్టుగా బ్రతుకుతాను అని నువ్వు ఒప్పుకుంటే నీ కొరకు మేము ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడుతున్నాం. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఎందుకు మరణం తప్పిస్తున్నాడు అంటే సజీవులమై ఆయన కార్యాలను ప్రకటించడానికి, రెండోది పరిశుద్ధులమై జాగ్రత్త పడి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని జీవించటానికి, ఆయనతో పాటు నిత్య జీవాన్ని అనుభవించడానికి మనల్ని దేవుడు మరణము నుండి తప్పిస్తున్నాడు అనే మాట మీరు గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ప్రభువు నామ మహిమార్థమై ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదానికి అనుభూతానికి అనువైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ప్రభ, మధ్యాహ్నం కాల సమయం తండ్రి ప్రభ, మీ దాస్ ద్వారా ఈ బలమైన స్వరం ప్రభ మన అందరికీ వినిపించే తండ్రికి స్తోత్రాలు తండ్రి. అన్న ప్రభ, అయ్యా ప్రభ, మమ్మల్ని అందరినీ తండ్రి మరణం నుంచి తప్పిస్తున్నాం కాబట్టి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభ, నీ చిత్తం జరిగించడానికి, అలాగే ప్రభ నీ గొప్ప కార్యంని ప్రభ అయ్యా ఈ ప్రజలకి వివరించడానికి ప్రభ మమ్మల్ని బ్రతికిస్తున్న దానికి స్తోత్రాలు తండ్రి. ప్రభ నీ వాక్యం మమ్మల్ని జీవము చేస్తుంది ప్రభ. అయ్యా తండ్రి, అలాగే తండ్రి ప్రభ, ఈ దినం ఎంతోమంది ప్రభ ఆన్లైన్ ద్వారా నీ ఈ జీవమైన మాట విన్నారు తండ్రి.
ప్రతి హృదయంలో ఫలించేటట్టుగా ప్రభా అయా ప్రభా గొప్ప కార్యం ప్రతి ఒక్క జీవితంలో కార్యం జరిగించాను తండ్రి ప్రభా. అలాగే ప్రార్థిస్తుంది తండ్రి ఈ వాక్యం విని ప్రభా ఈ దినం నుంచి తండ్రి ప్రభా అయ్యా మా జీవితంలో ప్రభా వాక్యం చేత సరిచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అయ్యా ప్రభా నీకు ఆయుష్కరంగా ఒకవేళ మేము జీవిస్తే తండ్రి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ప్రభా అయ్యా వాక్యం చేత సరిచేయండి తండ్రి ప్రభా. అయ్యా అలాగే తండ్రి ప్రభా యేసయ్యా అయ్యా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ ముద్రింతో ప్రభా అయ్యా ముద్రింపు చేసావు తండ్రి మమ్మల్ని ప్రభా. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచండి. వాక్యంలో ప్రభా ప్రతి హృదయంలో ప్రభా ఉండాలి తండ్రి. వాక్యమును జీవితం మా అందరికీ దయచేయండి తండ్రి ప్రభా. ఈ దినం నుంచి ప్రభా నీ కొరకు అయ్యా నీ సన్నిధిలో ప్రభా ఒప్పుకుంటాను ప్రభా. నీ సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి నీ కార్యాలను వివరించడానికి ప్రభా నీ సాక్షిగా జీవించడానికి ప్రభా అయ్యా నీ కొరకు మేము ఆస్తూ బ్రతకాలి తండ్రి. అయ్యా జాగ్రత్తగా బ్రతకాలి ప్రభా. అటు దీవింతో ప్రభావం నింపమనే ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా ఈ పరిచర్యను దీవించండి, మా బిడ్డలు దీవించండి. అలాగే సంఘంలో పరిచర్యలు జతపరచని ప్రతి బిడ్డని ప్రతి కుటుంబికును ప్రభా పేరు పేరున దీవించండి, ఆశీర్వాదించండి. అలాగే ప్రభా ఈ పరిచర్య కొరకు ఎంతోమంది ప్రార్థిస్తుందండి. అలాగే మా కుటుంబం కొరకు ప్రార్థిస్తుందండి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించండి. అలాగే తండ్రి ప్రభా ఈ నెల అంతట్లో మమ్మల్ని కాపాడే విధానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తుందండి. అలాగే జూలై నెల అంతట్లో నా ప్రభా మమ్మల్ని నడిపించండి, నీ కృప కాపలించి నడిపించండి. అలాగే ప్రభా పరిచర్య కావాల్సిన కుటుంబం కావాల్సిన సర్వ సమృద్ధి ప్రభా మాకు ఇస్తున్నావు కాబట్టి ముందుగా స్తుతి స్తోత్రం చెల్లిస్తుందండి ప్రభా. సమస్త మహిమగంతా ప్రభా మీ నామమున అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మనకందరకు వాక్యాన్ని విని గ్రహించి ఫలించపోవు ప్రతి బిడ్డకు, కుటుంబానికి, సహవాసానికి, సంఘానికి, సంఘ సేవకుల కుటుంబాలకు, నాయకుల కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులకు తోడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. Thank you so very much. God bless you. Please continue to pray for us. Uphold us in your continued prayers so that we can move forward to reach India and the world with the gospel of Jesus Christ and with the word of the Lord. To preach, to teach, and to heal, and to build His kingdom in India and in the world. Thanks. God bless. Praise the Lord.